పరందామయ్య పెద్ద వడ్డీ వ్యాపారి. తన దగ్గరికి వచ్చిన అప్పు కోసం వచ్చిన వాడి అవసరాన్ని బట్టి వడ్డీ నిర్ణయించేవాడు. ఒకసారి జయరామయ్య అనే రైతు వచ్చి, అయ్యా, నేను నా కూతురికి పెళ్లి చేయాలి. సంబంధం కుదరగానే నీ దగ్గరికి వచ్చి డబ్బులు అడగాలని ఉన్నాను. ముందుగా ఒక మాట చెప్పిపోదామని వచ్చాను అన్నాడు. వాయిదాల మీద తీర్చగలను అన్నాడు. అంత పెద్ద మొత్తం జయరామయ్యకిచ్చేవాడు మరొకరు ఆ ఊర్లో లేరు. అంతేగాక అతనికి ఇది తప్పే ఖర్చు కాదు. అందుచేత 10,000 ఇస్తానని చెప్పి వడ్డీ మాత్రం చాలా ఎచ్చుగా ఇవ్వాలని జయరామయ్యతో అన్నాడు. అయ్యా, నేనంత వడ్డీ ఇవ్వలేను. కావాలంటే మా తాతల నాటి ఇల్లును అమ్మి పెళ్లి చేస్తాను అన్నాడు. జయరామయ్య వెళ్ళిపోయాడు. చేతికి చిక్కిన చేప జారిపోయినట్టయింది పరందామయ్యకి. ఆ కొంప దయ్యాల కొంప అని ప్రచారం చేస్తే ఎవ్వరూ కొనరు. మళ్ళీ తన దగ్గరికే వస్తాడు జయరామయ్య అని అలాగే పుకారు లేవదీశాడు. జయరామయ్యకు ఎక్కడా డబ్బులు పుట్టలేదు. ఇల్లు అమ్మకానికి పెట్టాడు. అది దయ్యాల కొంప అని విని ఎవ్వరూ కొనడానికి ముందుకు రాలేదు. ఆ సమయంలో పరందామయ్యకు చిరకాల మిత్రుడైన ఒక జమీందారు అతిథిగా వచ్చి 4 రోజులు ఉన్నాడు. అతను జయరామయ్య లోగిలి చూసి చిటపడి, ఇటువంటి ఇల్లు ఇలా కట్టేవాళ్ళు లేరు. అమ్మకానికుంటే 1,00,000 రూపాయలైనా నేను కొంటాను అన్నాడు. పరందామయ్యతో అన్నాడు. ఆ ఇల్లు అమ్మకానికి ఉందని జమీందారుకు చెప్పక ఆయన వెళ్ళిపోయాక జయరామయ్య దగ్గరికి వచ్చి, నీ కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం ఈ పాతిల్లు అమ్ముతానన్నావు కదా, ఆ 10,000 నేనే ఇస్తాను, నాకు ఇల్లు రాసి అన్నాడు. జయరామయ్య మందమతి కాడు. పరందామయ్య ఏదో ఎత్తుందని ఊహించి, నాకు అప్పుగా కావలసింది 10,000 కానీ ఇంటి ఖరీదు 10,000 అని ఎవరు చెప్పారండి? కనీసం 50,000 చేస్తుంది ఆ ఇల్లు. ధర ఇచ్చుకోగల వారికి ఆ ఇల్లు అమ్ముతాను, మీరు ఐరాణ పడకండి అన్నాడు. 50,000కి ఇల్లు కొన్నా దాన్ని 1,00,000 రూపాయలకు జమీందారుకు అమ్మి 50,000 లాభం చేసుకోవచ్చు అనుకున్నాడు. పరందామయ్య సంకోచించకుండా 50,000 రూపాయలు ఇచ్చి ఆ పాత ఇల్లు కొనుక్కున్నాడు. ఏదో అనేశాడు కానీ ఆ ఇల్లు 20,000 కంటే ఎక్కువ పోదు అనుకున్నాడు జయరామయ్య. తన కూతురికి వైభవంగా పెళ్లి చేసి కొంత పొలం కూడా కొనుక్కున్నాడు. కొద్ది రోజులు గడవనిచ్చి తన మిత్రుడైన జమీందారు దగ్గరికి పరందామయ్య వెళ్ళి 1,00,000 రూపాయలకు ఆ ఇల్లు అమ్మకానికి సిద్ధంగా ఉంది అని తెలియజేశాడు. ఆ ఇల్లు కొనాలనే ఆలోచన మానుకున్నాను. అందరూ అది దయ్యాల కొంప అంటున్నారు పరందామయ్యతో జమీందారు అన్నాడు. పరందామయ్య తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. ఇదండి కథ.